మొదటి ప్రశ్న పట్టణ స్థానిక సంస్థలు మున్సిపాలిటీలకు రాజ్యాంగ హోదా ఇచ్చిన సవరణ చట్టం ఏది? జవాబు 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. పట్టణ స్థానిక సంస్థలు మున్సిపాలిటీలకు రాజ్యాంగ హోదా కల్పించిన సవరణ చట్టం 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. రెండో ప్రశ్న 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చబడిన భాషలు ఏవి? జవాబు కొంకణి, మణిపురి, నేపాలీ. 1992 నాటి 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో కొంకణి, మణిపురి మరియు నేపాలీ అనే 3 భాషలను చేర్చారు. మూడో ప్రశ్న 103వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? జవాబు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10% రిజర్వేషన్లు. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 సాధారణ వర్గాలలో ఉన్న ఆర్థికంగా బలహీన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ ప్రభుత్వ విద్య మరియు ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కల్పించడానికి సంబంధించింది. చివరి ప్రశ్న కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 324. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు, అధికారాలు మరియు విధులను గురించి తెలుపుతుంది. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.